చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా నీవెంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా రాజాని పవనములో ప్రేమలో చేరను స్తుతించి ఆరాధింతును నా చింతలు కరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు కరచెదను అయ్యా నువ్వెంత మంచి దేవుడు అయ్యా, నువ్వెంత మంచి దేవుడు కాకపోతే ఈరోజు మేము ఈ భూమి మీద ఎలా నివసించేటి వాళ్ళకు కాదయ్యా. మీరు స్వార్థం లేని దేవుడు అయ్యా, స్వార్థం కలిగిన యేసయ్యా మా కొరకు మీరు త్యాగం చేస్తారు. నా ప్రాణాల కొరకు లెక్క చేయకుండా మీరు సిలువలో వేలాడయ్యారయ్యా. మీకు వందనాలు. ఈరోజు మీ బలిష్టమైన రెక్కల చాటు కింద ప్రభా, మీ యొక్క హస్తాలతో ప్రభా మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు లేకపోతే ఈరోజు మేము లేము. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీ దయ లేకుండా బ్రతకలేను, మీ కృప లేకుండా బ్రతకలేను. ఉన్నటి దినాన్ని మీరు ప్రభు ఘనంగా జరిగించిందని బట్టి మీకు వందనాలు.
ఈ దిన కార్యక్రమం మీరు తోడు నడిపించండి. ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన, పాటలు, ఆరాధన నీ నామముకే మహిమకరంగా జరగటానికి సహాయం చేయండి నైనా ప్రభా. ఈ రోజునైనా వర్తమానికి మీ దోషం ద్వారా ప్రభా మా హృదయాలతో ఫలింపు చేయండి నైనా. వచ్చిన బిడ్డల బట్టి ప్రభా అనేక మంది చిన్న బిడ్డలతో వచ్చిన తల్లుల్ని నన్ను వృద్ధుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది లేని వారితో నన్ను పోగొట్టుకున్నారు నన్ను ఈ శ్రేష్టమైన దీవెనలు ప్రభు పోగొట్టుకున్నారు. వచ్చిన కుటుంబాలను బట్టి మేము మహిమపరచండి. వచ్చిన బిడ్డలను మీరు తలంచి ఆశీర్వదించండి. ఇప్పుడు జరగబోతున్న ఈ వాక్య వర్తమానం ప్రతి ఒక్క హృదయాలు ఫలించడానికి మీ సేవకుల ద్వారా ప్రభా మా అగ్నిగంధమైన మీ అగ్నిగల మార్చులు ప్రభా హృదయంలో మంట పుట్టించండి. ఎటువంటి సాతాను ఒడిదుడుకులు కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ నడవకుండా మీ నామము కృప మీ హెచ్చుగా మా ఎడల ఉన్నదని మేము నమ్ముతున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని కృప మనందరికీ కూడా తోడుగా నడిపించాలని మీ పేరట ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం యొక్క నామంలో ప్రార్థన చేస్తున్న మా ప్రియపరలోక తండ్రి ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. దేవుని యొక్క శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మరి దేవుని దాసులు అబ్రహం అయ్య గారు మన ప్రాంతానికి దేవుని తీసుకుని వచ్చారు. మీకు అందరికీ తెలుసు. మరి తాటిపాక మరియా మాంటిసరీ స్కూల్ ప్రక్కన ఒక చర్చ్ ఉంటుంది. ఆ తాటిపాకలో నిజంగా ఉద్యోగమైన సంఘము కొమ్మరాజయ్య గారని మరి చింతల్లి పెళ్ళి కూడా వచ్చారైన అంకుల్ గారు చాలా బలమైన దేవుని పరిచయం చేశారు. నేను ఆ రోజు మర్చిపోలేను. జగన్పేట సెంటర్కి వెళ్తున్న సమయంలో అంకుల్ గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో ఇంటి ఎదురుకుండా మరి యాక్సిడెంట్ అయ్యి మరణించారు. ప్రభు అప్పుడే నేను మధ్యాహ్నం చూశాను అంకుల్ గారిని. ఆ సమయంలో ఆ దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కుటుంబంలో ఆయన కుమారుడు అబ్రహం గారు గారి చేత దేవుని బలంగా ఆ సంఘంలో వాడబడుతున్నారు. దేవుని యొక్క కృపను బట్టి మన సంఘానికి రావడం సంతోషకరం. మనమందరం కూడా చప్పలు కొడుతూ సేవకు యొక్క సమయం గడపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య వారి దివ్య శ్రేష్ఠ నామంలో మీ అందరికీ వందనాలు. మరి దావీదు జోసెఫ్ గారు ప్రేమతో ఆహ్వానించారు. అందుని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాను. వారు మా నాన్నకి అత్యంత ప్రియులు. ఎందుకో మీ మధ్య వాక్యం చెప్పడానికి అంత యోగ్యత నా దగ్గర లేకపోయినా ప్రేమతో పిలిచారు. ఈ సమయంలో తల్లి గారు సరోజిని అందరూ కీర్తి చేసి వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కారణం ఏంటంటే అద్భుతమైన సేవ చేశారని విన్నాను, అద్భుతమైన పరిచయం చేశారని విన్నాను. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం. జోసెఫ్ గారిని ప్రేమించి అద్భుతమైనటువంటి ఇద్దరు పిల్లలు ఇచ్చారు దేవుడు, ఆనందించాలని బిడ్డల్ని. చాలా సంతోషం. వారిని బట్టి కూడా ప్రభుత్వం కనపరుస్తాం. అఫ్కోర్స్ జోసెఫ్ గారు లేతే ఉంటే జోసెఫ్ గారు చర్చి ఒక సహోదరుని గుర్తించి పక్క తీసుకెళ్ళి చక్కగా ఛాయ్ మర్యాద ఇచ్చారు. సహోదరుడు కూడా మీకు వందనాలు. మీరు కూడా పరిచర్యలో ఉండడం చాలా ఆనందకరం. ఏదేమైనప్పటికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో అల్పుడైన నన్ను మీ మధ్యకు ఆహ్వానించినందుకు వారికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అందం ఉంది చర్చి. చాలా చర్చిలకు వెళ్తుంటాను, కానీ ఆ చర్చిలకు వెళ్ళినప్పుడు మాట్లాడాలనుకున్న కూడా మర్చిపోతూ ఉంటాను. కారణం ఏంటంటే చర్చి కండిషన్ చూసి. కానీ జోసెఫ్ అయ్య గారు ఎంత అయితే అందంగా ఉంటారో మందిరం కూడా అంతే అందంగా ఉంది. మన అందం కాదు కానీ మందిరం కూడా అందంగా ఉండాలి. స్తోత్రంగా. కనుక ఏదైనా ఉంటే మనసులో ఉన్నది చెప్పకుండా ఉండలేదు. అది నాకు ఉన్నటువంటి మైనస్ ప్లస్ అర్థం. చాలా అందంగా ఉంది. మీరు కూడా చాలా అద్భుతంగా సమయానికే వచ్చారు. మందల్లాగా జనం అవసరం లేదు. ఎత్తబడే సంఘం కొంతమందే ఉంటారు కదండి. ఇంకో మాట చెప్తాను. మిల్లులో వెనకాల ఉంటుంది పొట్టు. ఎలా ఉంటుంది? పేద
పెద్ద కొండలా ఉంటుంది. గింజ ఎక్కడ ఉంటుంది? గింజ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది కదా. మనం లోపల వారం కానీ పొట్టులాంటి వారం కాదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇవాళ శనివారం చాలా సంతోషం. కొద్ది మాటలు మీ మధ్య ఉంచి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. తల ఉంచి ప్రార్థన. యేసు ప్రభువా, మాకు మీరుగా తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. మాట్లాడేవాడు నీ దాసుడు, మాట్లాడేవాడు అల్పుడు. నీ ప్రజలకు కావలసినటువంటి సందేశాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలకు అందించి ఉపవాస ప్రార్థనల సాక్షిగా బిడ్డలకు మేలు దయచి ఎన్నో పనులు, ఎన్నో భారాలు, ఒత్తుళ్ళు పక్కన పెట్టి నీ మందిరానికి యథార్థంగా ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చారు. నీ బిడ్డలకు ఆశీర్వాదం ప్రకటిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. సముద్రం ఉంది కదండి, మనకి గోదావరి పక్కన కదా. ఈ గోదావరి వెళ్ళి సముద్రంలో కలుస్తాం. సముద్రానికి ఇంగ్లీష్లో 2 పేర్లు ఉన్నాయి. సముద్రానికి ఇంగ్లీష్లో 2 పేర్లు ఉన్నాయి. మొదటిది సీ అంటారు, అందరికీ తెలిసిన విషయం. రెండవది కొంతమందికి తెలియదు. రెండవది ఏంటంటే ఓషన్ అంటారు. ఓషన్. సీ అంటే హద్దులు కలిగినటువంటి దానిని సీ అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో గలిలయ సముద్రం గ్రంథం. యేసుప్రభు అన్నారు, అవతలకి వెళ్దామండి అన్నారు. దానికి హద్దులు ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మోషే గారి నాయకత్వంలో 2 పాయలుగా మార్చబడి ఆరిన నేలలో సముద్రముగా నడిచేయాలి. దానికి హద్దులు ఉన్నాయి. సరే, హద్దులు లేని సముద్రం ఏమిటి అంటే పెసిఫిక్ మహాసముద్రము అంటాం. దానికి హద్దులు లేవు. ఇప్పుడు చెప్తాం, సముద్రం పక్కన నిలబడే కుర్రోడు అంట ఆ సముద్రం యొక్క అందాలను తిలకిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. సముద్రం పక్క నుండి ఆనందిస్తున్న సమయంలో ఒక కెరటం వచ్చి తనకున్న కాలున్న చెప్పులు లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఆ సముద్రపు అలలకి ఆ చెప్పులు కొట్టుకుపోతూ ఉన్నాయి. మళ్ళా బయటకు తీసుకొస్తూ పట్టుకున్న సమయం మళ్ళా తీసుకెళ్తా ఉన్నాయి. ఇటువంటి దోపోసులాటలో ఈ కుర్రవాడు ఇసికి వేసారిపోయి సముద్రం ఒక దొంగ అన్నాడంటే. ఏమన్నాడు? సముద్రం ఒక దొంగ, మహమ్మారి. నా చెప్పులట్టుకెళ్ళిపోయినటువంటి మహమ్మారి ఎవరంటే ఈ సముద్రం. అది మొదటిది. రెండవది, ఒక పల్లికారు ఉన్నాడంట. ఒక పల్లికారు మర్కాలు, ముత్రాజు అంటే అందరూ అన్న ఒకటే మాట. సముద్రంలోకి వెళ్ళి వేటాడిన తర్వాత అద్భుతమైనటువంటి చేపలు దొరికాయి. సముద్రంలో అద్భుతమైన చేప. సముద్రపు మహారాజు ఏంటి తెలుసా? కోణం చేప. ఏం చేప? కోణం. మనకు దొరకదు కానీ వైజాగ్లో దొరుకుతుంది. కేజీ 1000 రూపాయలు ఉంటుంది. వంజురమే పొడుగ్గా అయితే అది కోణంగా మారుతుంది. కొంచెం అవును విపరీతమైన చేపలు పడిపోయినాయంట. బయట పట్టుకొచ్చి అమ్మేసి అద్భుతంగా లక్షాధికారిగా మార్చబడ్డాడంట. లక్షాధికారిగా మార్చబడి తన పిల్లల్ని, భార్యను సముద్రం దగ్గర తీసుకెళ్ళంటా ఉన్నాడంట. చూసారా సముద్రం? జస్ట్ చూసాం. ఏంటి సముద్రం కూడా చెప్తా ఉన్నామంటే వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ దిస్ సీ. ఈ సముద్రం బట్టే లక్షాధికారిగా మార్చబడ్డం, ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించడానికి ఈ సముద్రమే కారణం. నన్ను లక్షాధికారిని చేసింది, భిక్షాధికారి నుండి ధనవంతుడిగా మార్చింది సముద్రం. ఆ సముద్రానికి పెట్టింది ఏంటి తెలుసా? వెళ్ళి నన్ను లక్షాధికారి చేసినటువంటి సముద్రం. రెండవది. మూడవది, సముద్రం లోపలికి ఒక అతను లోపల కంటే వెళ్ళి
తీసుకుని వెళ్ళి చెప్తా ఉన్నాడట, ఇదిగో నేను ఒకప్పుడు చాలా పేదవాడిని, దరిద్రుడిని, నేడు ఈ సూటు బూటు కారు గీరు యజ్ఞం తెలుసా, ఈ సముద్రపు లోపలికి వెళ్ళి ముత్యాలు వేటాడి తెచ్చి అమ్మి కోటేశ్వరుని చేసింది, నన్ను కోటేశ్వరుని చేసింది ఇదే సముద్రం. 4 తెలుసా, అదే సముద్రం దగ్గరికి ఇద్దరు వయసు వచ్చిన పిల్లలు ఆడడానికి వెళ్ళి ఈత కొట్టడానికి వెళ్ళి ఆ సముద్రంలో చిక్కుకుని చచ్చిపోయి ఇద్దరు కూడా మృతదేహాలుగా రోడ్డు పక్కన సముద్రం పక్కన బీచ్లో పడుకుని పెడితే తన తల్లి పరిగెట్టుకుంటా వచ్చి అంటా ఉంది, ఇదిగో 9 మాసాలు కూడా మోసి కానీ శ్రమయందు ప్రయాసందు భర్తనిచ్చి జన్మనిచ్చి వీళ్ళ జీవితాన్ని ఆ అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడానికి సమయంలో ఈ సముద్రము నా 2 పిల్లకాయలు తీసుకుని వెళ్ళి చంపేసింది, నా కడుపు కోత మిగిల్చింది సముద్రం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. సముద్రం ఒక్కటే, సముద్రంలో ఉన్న నీళ్లు కూడా ఒక్కటే. వీళ్ళ నలుగురు వెళ్ళింది అదే ప్రాంతానికి, అదే కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా సముద్రానికి పేరు పెట్టాడు. ఒకడాలు తెలుసా, దొంగ అని పేరు పెట్టాడు, 2వది లక్షాధికారి చేశాడు, 3వది కోటేశ్వరుడు చేశాడు, 4వది నా కడుపు కోత మిగిల్చింది అని చెప్పింది. దేవుని వాక్యం ఒకటే, ప్రకటించేది ఒక్కడే. కొన్నిసార్లు దేవుని వాక్యము నీకు వచ్చినప్పుడు ఆ వాక్యమును సరి చేసుకునేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు నువ్వు సరైన రీతిలో సరి చేసుకోకపోతే నువ్వు వాక్యాన్ని కూడా దొంగే అని చెప్తావు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు తెలుసా? సంవత్సరానికి ఒకసారి దైవజనులు ప్రేరేపించబడి వారి యొక్క ధన వ్యయ ప్రయాసాలు కూడా ముందు పెట్టి తన పడిపాటలు ముగించుకునే ఒక పండగగా తన కుటుంబంతో ఆనందంగా చేసేది ఏమి తెలుసా? మన ఆధ్యాత్మికమైన స్థితిలో మనం కోటేశ్వరులు అవ్వడానికి, దేవుని వాక్యాన్ని విమర్శించడానికి కాదు, దేవుని వాక్యాన్ని వేరే విధంగా ఆలోచించడం కాదు, కానీ చెప్పేవారు వేరు వేరైనప్పటికీ కూడా వాక్యం ఒక్కటే. దేర్ ఇస్ నో చేంజింగ్ అట్ ఆల్. కాబట్టి దేవుని వాక్యాన్ని స్వీకరించిన వారు ఆశీర్వదించబడతారు, దేవుని వాక్యాన్ని చేర్చుకున్న వారు గొప్పవారు అవుతారు, దేవుని వాక్యాన్ని సంపాదించుకున్న వారు పరలోకపు పౌరుషత్వాన్ని సంపాదించుకుంటారు. ఏది కావాలో ఏది నువ్వు ఇస్తావో ఇవాళ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు సిద్ధపడ. ఈ దినం నా వాక్యపు అంశం ఏమిటి తెలుసా? ప్రార్థనలో శక్తి ఉందా? ప్రార్థనలో శక్తి ఉందా? బైబిల్లో నుంచి చూద్దాం, శక్తి ఉందో లేదో మనం చూసుకుందాం. శక్తి కలిగిన వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పాలని ఆశపడుతున్నాం. పేరు మాత్రమే జీవిస్తున్నటువంటి క్రైస్తవులుగా కాకుండా సజీవులైన క్రైస్తవులుగా ఉండాలనేటువంటి ముఖ్య అంశమే దైవజనులు సిర్రా జోసెఫ్ అయ్య గారి యొక్క ఆలోచన. అంతటి అందరూ కూడా ప్రభు రాకడలో మధ్యాకాశంలోకి ఎత్తబడి 7 విందులో ఆనందంగా ఎవరు కూడా మిగల్చబడకుండా, ఒక్కరు కూడా భూమి మీద మిగల్చకుండా అందరం కూడా ఎత్తబడాలనేటువంటి ఆలోచనలోనే అనేక మంది దైవజనులు పిలిపించి చక్కటి వాక్యాన్ని అందించి పరలోకపు పౌరుషత్వానికి నడిపిస్తున్నటువంటి దైవజనుల్లో ఒక దైవజనుడు సిర్రా జోసెఫ్ అయ్య కదా. ప్రార్థనలో శక్తి ఉందా? ఇవాళ ప్రార్థనలో అద్భుతాలు జరగట్లేదంటే కారణం ఎవరు తెలుసా? మనమే. ఒకప్పుడు ఇదే లక్కలో గొప్ప గొప్పవారు ఉన్నారు. మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు, ఆంధ్రయ్య అనేటువంటి గుడ్డివాడు ఉంటా ఉండేవాడు ఇక్కడే కదా. ఆంధ్రయ్య గారు
ఇక్కడి నుంచే గుమ్మడికాయలు సొరకాయలు తెచ్చుకుని జగ్గనపేటలో అమ్ముకుని జగ్గనపేటలో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్న చిన్న గుడిసె అనేటువంటి ప్రార్థనా మందిరంలో ఆ రాత్రి అక్కడ పడుకుని రాత్రి అంతా కూడా మా నాన్న ఈయన కలిసి ప్రార్థన చేసేవారు. ఇవాళ కనకాలంక రావడానికి ఇంకోటి తెలుసా, బయటకంటే నాలంటోడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటే బాగుంటుందో అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది, చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, పొల్యూషన్ లేదు. ఆనాడు కనకాలంక నుంచి బయటికి రావాలంటే కదండి, మా చిన్నప్పుడు అంతా ఉండేవారు తాటిపాక తవ్వు లేదు, దొడ్డుపట్లకు దారి లేదు, ఎలాగెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి కదా, అది మన పరిస్థితి. కానీ ఎలా లంక ఎలా మార్చబడిందంటే పరలోక పట్టణముగా మార్చబడింది. అందరూ ఇక్కడే ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్తున్నాం. వాక్యంలోకి వెళ్దాం. ప్రపంచ దేశాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు 7 సామ్రాజ్యాలు ఉన్నాయి కదండి. 7 సామ్రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి బబులోను సామ్రాజ్యము, 2 అసూరు సామ్రాజ్యము, 3 పారసిక మానీయ సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, బ్రిటిష్ సామ్రాజ్యము, 7 సామ్రాజ్యాలు ఉన్నాయి. 7లో 2వ సామ్రాజ్యమైనటువంటి అసూరు సామ్రాజ్యం గురించి ఒక మాట చెప్పి నేను వాక్యములోనికి అంటే ఈ మాట చెప్తేనే కానీ ప్రార్థనలో శక్తి ఉందా లేదా అనే విషయాన్ని అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. దేవుడికి మహిమ కలుగుతుందా. అందరూ సీరియస్గా చూస్తూ ఉన్నారు. నా కొంచెం నవ్వండి. నేను ఇష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా జోసఫ్ గారు అందంగా లేకపోయినా మామూలుగా నేను కూడా అందంగానే ఉంటాను. ఒక ఆమె నారాయణుడు వాక్యం చెప్తూ ఉంటే అందరూ వెళ్ళిపోయారంటే ఈ ముసలితో కూర్చుని ఎడుగుతూ ఉన్నాను. సీరియస్గా పాస్టర్ గారు అందరూ వెళ్ళిపోయినా ఒకే మిగిలింది అనుకుని ఆమెని కౌగులు ఇచ్చుకుని ముద్దులాడి, అమ్మా వాక్యం ఏమి అమ్మా, ఏంటమ్మా నీకు తగిలింది ఏంటి, నువ్వు ఒక్కదాన్ని మేము మిగిలిచావంటే వాక్యం అప్పాడ నాకు మేకపోతు ఉండేదండి, మొన్నే చచ్చిపోయిందండి, దాని గడ్డం మీ గడ్డం సేమ్గా మేకపోతు గడ్డం ఉండదండి. ఇవాళ మేకపోతు మేపులు కోళ్ళు మేపులు ఎవరు లేరు కదండి. ఇది వరకు ప్రతి ఇంటికి ఒక గైరు ఉండేది, ఒక మేకపోతు ఉండేది కదా. నాకు చాలా ఇష్టమే. ఆ మేకపోతు గడ్డం మీ గడ్డం సేమ్ ఉందండి. అది గుర్తుకొచ్చింది. నా యొక్క సీరియస్గా చూడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. లేదుగా తమ్ముడు సమయం చెప్పలేదు. నాకు సమయం చెప్పకపోతే ఎప్పుడు ముగిందో నాకు అర్థం కాదు. మళ్ళీ నా ప్రాంతం రాత్రి 7 గంటలకి 7 గంటల దాకా చెప్పండి. ఆడేడో బొంబాయి వెళ్ళాడంట. సీరియస్గా నాలంటోడు పుస్తకం రాసుకుని వెళ్ళిపోయాడు. బొంబాయి కదా వెళ్ళింది. ఆ వాక్యాన్ని నిలబడితే సంగతి వచ్చి తమ్ముడు స్లిప్ ఇచ్చాడంట. ఏదో బాబు మాట ముందు పాట పాడమంటారేమో అని అనుకుంటారు. శ్రీరాబు చూస్తే అది ఉందంట, చిన్న ప్రసంగం చేసిన వారు ధన్యులు, వారు మళ్ళా బొంబాయికి పిలవకూడదు అనుకుంటారు. ఇప్పుడు నా సమయాన్ని నేను సరిగ్గా వినియోగించుకోకపోతే జోసఫ్ గారు మళ్ళా 2వసారి గుమ్మం కూడా ఎక్కనివ్వడం. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే మధ్యాహ్నం కదండి, కొంచెం అలా లేకుంటా వాక్యం చెప్పుకోవాలి. ఆ 1 గంటల దాకా ఛాన్స్ ఉందంట. నో ప్రాబ్లం. గంట ఉంది, గంట ముగించేస్తుంది పైకి. ఓకే, థ్యాంక్ యూ. అసూరు సామ్రాజ్యం కదండి. ఈ 2వ సామ్రాజ్యంలో బలమైన సామ్రాజ్యం అసూరు సామ్రాజ్యం. ఈ అసూరు సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఘనత ఏంటి తెలుసా? ఇతర రాజ్యాలను పట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజ్యం ఈ మాట వినాలి అంటే, ఆ రాజ్యం ఇతర చేతులకు రావాలంటే ఆ రాజ్యానికి వెళ్తున్నటువంటి ఆహారమును, ఆ రాజ్యానికి వెళ్తున్నటువంటి ఆహారపు నీళ్లను కూడా ఆపు చేసేసి ఆ ప్రజలను నానా ఇబ్బందులు చేసి నానా కష్టం. వెంటనే నువ్వు దేవుడి మందిరంలోకి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడి మందిరంలోకి వెళ్తే శక్తి ఉంది. దేవుడు ఇంటికి ఆ ప్రార్థన ఆలకించి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు తప్ప యుద్ధం చేసింది ఎవరు తెలుసా? సజీవుడైనటువంటి దేవుడా. నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఎవరు తెలుసా? ఆయనే. కట్టెట్టుగా అవసరం లేదు, కన్నట్టుగా అవసరం. ప్రజలు నీ మీదకు వచ్చినప్పటికీ కూడా నువ్వు మందిరంలోకి వెళ్ళి నీ గది మూసుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఆయనే.
హిజ్కియా కూడా అలాగే చేశాడు కనుక ఆయన ఏది ఏమైనప్పటికీ ప్రభువా నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీవే నాకు రాజ్యం ఇచ్చావు, కాపాడితే కాపాడుకో లేకపోతే లేదు అని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయన పక్షాన యుద్ధం చేసిన వాడు ఎవరు తెలుసా? దేవుడు. నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఎవరు తెలుసా? దేవుడే కదండి. కొన్నిసార్లు నలిగిపోతూ ఉంటాం. నాకు బాగా ఇష్టమైన జడ్సన్ అబ్రాహం గారు వరంగల్లో ఉంటారు. మంచి సాక్ష్యం అయింది, నమ్మలేదు. అన్నీ కోల్పోయాడు, అనాథగా మిగల్చబడ్డాడు. మేనమామ దగ్గరికి వెళ్ళి మాయా ఒక 150 రూపాయలు ఈ మాయా కేకులు అమ్ముకుంటాను, నేను కేకులు చేసి అమ్ముకుంటానని చెప్పి. మేనమామ ఏమన్నాడు తెలుసా? పోరా ఎదవన్నాడు. కొన్నిసార్లు బాధపడిపోతాం కదా, ఎవడైనా ఏదైనా తిట్టడానికి బాధపడిపోతాం కదా. తిట్టిలే మనకు ఆశీర్వాదం కదండి. ఆటో మీదని ఆ లారీ మీద ఉంటుంది, నీ ఏడుపులే నా దీవెనలని కదా. చూసారా లేదా? మీ ఏడుపులే నా దీవెనలని. ఆ మాట నాకు చాలా అర్థం కాలేదు. కానీ కొన్నిసార్లు మనము తిట్టించుకోవడం దీనికోసం తెలుసా? మన ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళు మన కాళ్ళ దగ్గర రావడానికి అన్నాడా. ఏం చేయాలో తెలియక ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నీవు తప్ప వేరొక ఆశ్రయం లేదు, నీవు తప్ప వేరే ఆధారం లేదు, నిన్నే నమ్ముకుని ఉన్నాను కాబట్టి నా జీవితంలో అద్భుతం చేయని ప్రార్థన చేస్తే కిందకి రాగానే వ్యక్తి, తెలియనటువంటి వ్యక్తి అవి వచ్చేది జడ్సనాపురం గారండి మీరేనా? అవునండి. నాకు దేవుడు చెప్పాడు నీకు 150 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. 150 రూపాయల కోసం చూస్తూ ఉన్నాడు. బంధువు కాదు, ఈయన ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చాడు. నానేవాడు లేడు, ఆదరించేవాళ్ళు పలికేవాళ్ళు లేడు. ఆ 150 రూపాయలతో ప్రారంభించబడిన బేకరీ ఇవాళ వరంగల్ మొత్తం టోటల్ ట్రై సిటీస్కి అపర కోటేశ్వరుడు ఎవరు తెలుసా? జడ్సనాపురం గారు. చిరంజీవి గారు ఏ కారు అయితే వాడుతున్నాడో, కేసీఆర్ ఏ కారు అయితే వాడుతున్నాడో అదే కారు వరంగల్లో వాడుతున్నటువంటి దైవజనుడు ఎవరు తెలుసా? జడ్సనాపురం గారు. 150 రూపాయలకి గతిరేక మేనమామ దగ్గర ముష్టి అడుక్కున్నవాడు ఇలా పరపు వేడైపోయాడు. ఆయన అలా చేసింది ఎవరు తెలుసా? దేవుడా. చెప్పాడంట, జడ్సన్ నువ్వు వ్యాపారం మానే, నువ్వు వ్యాపారం మానే అంటే ఒక అద్భుతంగా కోట్ల రూపాయలు సంవత్సరానికి టర్న్ ఓవర్ కలిగింది. దేవుడు చెప్పాడంట వ్యాపారం మానేసి ఆ మిషన్స్ అన్నీ తీసేసి ఏ మిషన్లు అయితే పెట్టాడో అదే ప్రాంగణం, అదే కంపెనీని మందిరంగా మార్చాడు. ఈ ఏళ వారానికి ఆదివారం 5,000 మంది అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. తన జీవితాన్ని మార్చింది ప్రార్థన, తన బ్రతుకును మార్చింది ప్రార్థన, తన స్థితిని మార్చింది ప్రార్థన. ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వింటున్నటువంటి నీవు కొన్ని సమస్యల చేత ఉండవచ్చు, కొన్ని ఇబ్బందుల చేత ఉండవచ్చు. అందుకే ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, ఒకడు నవ్వుచున్న హృదయంలో దుఃఖం ఉంటుంది. చాలామంది పైకి నవ్వుతూ ఉంటారు కానీ వారి హృదయంలో చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని వ్యాధి, చెప్పుకోలేని సమస్య. కానీ నీ సమస్యలు ఎరిగిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే హిజ్కియాకు జయమిచ్చిన రీతిలో నిన్ను సిగ్గుపడనివ్వకుండా దేవుడు నీకు జయమిస్తాడు. నీ ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన విననటువంటి దేవుడు కాదు, ప్రార్థనలో అద్భుతాలు ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలో యథార్థంగా మందిరానికి వచ్చావే, నీ పనులు పక్కన పెట్టి కొంతమంది పనులు కూడా మానేశారే, నీ వ్యవహారాలను పక్కన పెట్టేసి మందిరానికి వచ్చావే, నీ జీవితంలో అద్భుతం జరగాలి కదా, నీ జీవితంలో అద్భుతం జరగాలి కదా. 2వ దినవృత్తాంతాల 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంది కదా, సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత ఆకాశం నుండి అగ్ని కురిసినది కదా. నీకు అద్భుతం కావాలి కదా, అద్భుతం కొరకే కదా మందిరానికి వచ్చావు నువ్వు. నీ ప్రార్థన ఆలకించబడటానికే కదా మందిరానికి వచ్చావు. నీ దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను సిగ్గుపడనిచ్చేటువంటి దేవుడు కాదు. ఆయన నమ్ముకున్నావు, ఆయన ఆచరిస్తూ ఉన్నావు. ఈ లోకంలో ఎవరు ఏదో 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 చేస్తారని అనుకుంటా ఉన్నావు కదా. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏమి చేయలేరు. నీకు చేయగలిగినటువంటిది, నీ స్థితిని మార్చగలిగినటువంటిది,
నీ పరిస్థితిని మార్చగలిగినటువంటిది ప్రార్థన ఒక్కటే. ఎంచే దినాల్లో దేవుడు రాజ్యం చేర్చబడాలంటే భూమి మీద బ్రతుకుండగానే గొప్ప వ్యక్తిగా నామకరణం పొందాలి అంటే నీ దైనందిక జీవితంలో ఉండవలసింది ప్రార్థనా శక్తి. హిజ్కియా ప్రార్థన ఆలకించి యుద్ధంలో జయించిన దేవుడు నీ యుద్ధంలో జయమివ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. నీ యుద్ధంలో నువ్వు ఓడిపోకుండా నిలబెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు దేవుడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? అయ్యో నేను సిగ్గుపడతానేమో. అందుకని భక్తుడు రాశాడు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయడు. ఆయన సిగ్గుపడిచ్చే దేవుడు కాదు, ఆపత్కాలమందు ఆదుకునే దేవుడు. ఆపత్కాలమందు ఎంత ఆదుకునే దేవుడు తెలుసా? ఈ లోకంలో మనుషులు సహాయం చేస్తారని చేయకపోవచ్చు, నీ దేవుడు చెప్పకుండానే నీకు సహాయం చేసే దేవుడు. నీకు చెప్పకుండానే సహాయం చేసే దేవుడు. నీ మొర్రాలకించే దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, దినమెల్లా నా చేతులు చేస్తున్నాను, రండి ప్లీజ్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యు పీస్. నీకు సమాధానం ఇస్తానన్న దేవుడు. దేవుని బిడ్డలారా, మాది ఎంత పేదరికమైనటువంటి పరిస్థితిలో జోసెఫ్ గారికి ఎక్కడున్న కొంతమందికి తెలుసు. మా స్థితి మారింది, మా పరిస్థితి మారింది, మా వ్యవహారం మారింది, అన్నీ మార్చబడ్డాయి. కారణం ఏంటి? మా నాన్న చేసిన ప్రార్థన. మా నాన్నకన్నీ దాచారు. బళ్ళోకి ఇవాళ నానా రకాలైనటువంటి స్కూల్ బ్యాగులతో వెళ్తూ ఉన్నారు. చిరిగిపోయిన బట్టలు వేసుకుని చింపురు జుట్టుతో, ₹2 పలక లేక బోడు పలకతో బడికి వెళ్ళిన దాఖలాలు. నో ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఓన్లీ ప్రైవేట్ స్కూల్. ఎర్ర బస్సు ఎక్కే యోగ్యత లేక తాటిపాక నుంచి మానేపల్లి దాకా నడుచుకుంటా వెళ్ళి, చెప్పులు లేక మార్చి ఏప్రిల్ నెలలో మంటలు బొబ్బలు వచ్చేస్తాడు. పక్కన కాళ్ళకు మంట ఎండబట్టి, అన్నం లేక కడుపు మంట, సరైన ఆహారం లేక ఆ నూకలు తెచ్చి మా అమ్మ గెంజి కాసి పోస్తూ ఉండేది నలుగురికి. అమ్మ తినలేకపోతున్నాము అని బాధపడితే ఆమె కన్నీరు కాచి ప్రార్థన చేసి ఆ పక్కన ఉన్నటువంటి చింత చిగురు తీసి దాన్నే అలా నోట్లో నుంచి గిజ్జిలో రుచికరంగా ఉండడానికి తాలింపు లేని పచ్చడి వేసి పెట్టింది. ఇవాళ మహారాజు లాంటి అనుభవం, 100కు పైగా జతల బట్టలు, ఉండడానికి అద్భుతమైన గృహం, తినడానికి సమృద్ధమైన, కొనుక్కు తింటారు. నేను కొనుక్కోకుండానే ₹100,000 మీరు పులచేప కొనుక్కుని తిని ఉంటారు. కొనుక్కోకుండా తిన్నాను నేను. ఏమన్నా ఎవడు గొప్పోడు? మా స్థితి మారింది, మా పరిస్థితి మారింది. తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండటానికి గృహం ఇచ్చాడు. రీసెంట్గా మా అబ్బాయి ఇచ్చాడు అంటాడు, డాడీ నాకు 330 మార్కులు వచ్చింది డాడీ, ఎస్సీ కేటగిరీలో ఉంటే నాకు సీట్ వచ్చేది, ఎంబీబీఎస్ సీటు. అదంతా వద్దు నాన్న, నీ బాధ ఏంటి చెప్పు. నేను రష్యా వెళ్తాను డాడీ ఎంబీబీఎస్ చదువుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే నాకు 50 లక్షలు కావాలని చెప్పాడు. అంతా 8 లక్షలు. నేను మారు మాట్లాడాలా, నో ప్రాబ్లం, వెళ్ళు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఏ ఫారెన్ సపోర్ట్ లేదు నాకు, సంఘమే ఆధారం. సంఘంలో కూడా ఎవరిని ఏమి అడగను, ఇస్తే తీసుకుంటా, ప్రభు దగ్గర అడుగుతా. ఇవాళ 500 గతి లేక ₹150 ఇంటర్మీడియట్ కాలేజీలో
గవర్నమెంట్ ఫీజు కట్టాలైతే మా నాన్నని కూడా లేవా ఏం చేయమంటారు చదువు మాట్లాడు కొబ్బరికాయలు తీసి కోడి పుంజులు అమ్మి ఆ 150 రూపాయలు కట్టిన ఫీజు ఇవాళ మా స్థితి మారింది, పరిస్థితి మారింది. కేవలం మా మోకాళ్ళ ప్రార్థనే. దేవుడు నా ప్రార్థన ఆలకించినట్లు, దైవజనులు ప్రార్థన ఆలకించినట్లు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడని మధ్యాహ్న కాల సమయంలో చెప్తా ఉన్నాను. ఒకే ఒక్క మాట చెప్తాను నేను, నా గంటన్నర ప్రసంగంలో దేవుడు నీకు అద్భుతం చేస్తాడనే విషయాన్ని మర్చిపోవడం. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. కొన్నిసార్లు అనుకోవచ్చు నా సమస్య పెద్దది, నా కష్టం తప్పదు. మందిరంలో ఒక ఆమె ఉండేది, దాస పద్మాని, కోయిట నుంచి వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళింది, ప్రశాంత్ హాస్పిటల్. డాక్టర్ అని చెప్పింది క్యాన్సర్. నన్ను పిలిచి చచ్చిపోతాం తమ్ముడు, పిల్లలకు చూస్తూ ఉందన్నాడు. నేను అన్నాను, నువ్వు చచ్చిపోవు, నేనే చంపేస్తాను. అదేంటి తమ్ముడు అలాగంటున్నావు? నువ్వు సావు, నువ్వు సావో, నువ్వు సావో. నేను ఏదైతే మాట చెప్పానో తలంతా ఊడిపోయింది. ఇవాళ క్యాన్సర్ కంటే ముందుగా ఉన్న అందాన్ని దేవుడు ఆమెకు ఇచ్చాడు. అద్భుతమైన రీతిలో చక్కగా మాపేటలోనే ఉంది, సజీవ సాక్షిగా ఉంది. అంటాను నేను, అంత చచ్చిపోతానన్నటువంటి ఆమె ప్రార్థనే దేవుడు ఆలకిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించరా? ఎందుకమ్మా అవిశ్వాసం? ఎందుకమ్మా దేవుడిని సంశయించడం? సందేహం మారి ప్రార్థనలో శక్తి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, నువ్వు ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏ ఇబ్బంది కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, నా సజీవుడైన దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. నమ్ముతూ నీ వంతైతే నమ్ము వాడికి సమస్తము. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం, తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం, తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. నమ్మిన